అమ్మ నా చెప్పులేవమ్మా గానే ఉంటాయి చూడరా అమ్మా పైసలు అమ్మా అమ్మా ఏంది పైసలు పెళ్ళా పైసలమ్మా పెళ్లి చేసుకుంటావురా పొద్దు పొద్దుగల్లా అరే నా కర్మ అని పోతురా ఏంద్రా చెప్పవేంద్రా పిలుస్తుంటే గట్ల పోతున్నావు దేనన్నా తెస్తావా ఏంది తెస్తా ఐశ్వర్యాయని ఏమైందిరా రాయం చేసుకుంటా అంటున్నావు ఏంద్రా గిట్లా మాట్లాడుతున్నావు రాయం చేసుకుంటా అని నీకేమొచ్చిందిరా అమ్మో నా కొడుకు రాయం చేసుకుంటా అంటున్నావు ఒరే రాయం చేసుకుంటా అంటున్నావు ఏంద్రా అమ్మో నా కొడుకు రాయం చేసుకుంటా అంటున్నామ్మో లచ్చక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నా కొడుకుని అల్లుడు రాయం చేసుకుంటాను పోతున్నాడు తమ్మి నేనేం చెయ్యాలి అమ్మో నా కొడుకు రాయం చేసుకుంటా అంటుండమ్మా ఏమైందే పొద్దున గట్ల ఏడుస్తున్నావు పొద్దుగాల అమ్మో నా కొడుకు రాయం చేసుకుంటాని పోయిండే అమ్మ ఎవరేం చేసిరో ఏమో నా పిల్లగానికి వాడు గట్ల తయారయ్యిండు హలో అమ్మో నా పిల్లగాడు వాయ పొద్దుగా ఏంది ఏడ్చోని పడుతుంది ఎవరు ఏడుస్తారు ఎందుకు ఏడుస్తున్నావు అక్క నా కొడుకు పొద్దుగాలనే రాయం చేసుకుంటాను పోయిండే ఇంట్లోకేని ఏంది రాయని పెళ్లి చేసుకుంటానడా రాయం చేసుకుంటాను పోయిండు వానికేమొచ్చిందో ఏమో నేను ఫోన్ చేసి అడుగుతావు లడ్డుకి జర అడిగే నీకు పుణ్యం చేస్తావు హలో లడ్డు ఎక్కడున్నావు మీ అమ్మ ఏడుస్తావు ఇంటి దగ్గర ఏడున్నావు ఏమో రాయని పెళ్లి చేసుకుంటాను పోయినావంట జర ఇంటికి రా ఫోన్ చేసినాక వస్తున్నాడు జర ఇంటికి రా అక్క జర ఆగు ఫోన్ చేసినా కదా వస్తున్నాడు లడ్డు ఫోన్ చేస్తున్నా అక్క ఏందో మాట్లాడు హలో లడ్డు ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోయినావంట కదా రాయిని పెళ్లి చేసుకుంటా అని అత్తట వెళ్ళిపోతావు అమ్మ ఏడుస్తావు ఇంటి దగ్గర ఇంటికి రా నీ అవ్వ వాడేమో ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వేమో రాయి అనబడతావి ఆమెకు పెళ్ళయింది ఒక బిడ్డ తల్లి కూడా ఆమెకు పెళ్ళయింది ఒక పిల్ల తల్లి కూడా వామ్మో ఒక పిల్ల తల్లిని చేసుకుంటా అంటుండా వీటికేమొచ్చింది చందనాకి ఇట్లా ఒక పిల్ల తల్లిని చేసుకుంటా అంటుండా పెళ్ళైన తల్లిని చేసుకుంటా అంటుండా మన కొడుకు వామ్మో నీ చెవుడు చల్లగా ఉండా నాతోని కాదు నీకు చెప్పుడు నేను వెళ్ళిపోతున్నా వామ్మో చూసినవా అమ్మ ఏ పాలోడు ఏం చేసిండో ఏమో నా కొడుకు నా పిల్లగాడికి ఇట్లా చేసిడ్స పెట్టారు ఈ పాయిల మీద మన్ను వయ్యా నిజంగా కావచ్చు బిడ్డ పిల్లగాడు మంచోడు ఎవడేం చేసిండు ఏమైంది అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నీకేమొచ్చిందిరా బాగైందంటున్నావు నేనేమంటున్నాక్క ఏంద్రా నా బాధ నాకుంటే అక్క అని పిలిచేటోనివి ఇలా కుక్క అని పిలువబడుతుంది సక్కని తల్లి రావులమ్మో వామ్మో ఇదేం కర్మ రాయన ఒకటంటే ఒకటి పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది బెస్ట్ ఏయ్ కుక్కని పిలిచేటోడు నా ఇంటి ముంగడికి వచ్చి నన్ను కుక్క అని పిలుస్తావా నా కొడుక మళ్ళీ రాని సంగతి చెప్తా అమ్మా నా బాధ నాకుంటే అమ్మా తల్లి నా కొడుకు యాడికి పోయిండో ఏమో పొద్దుగల లేచి పోయిండు పిల్ల తల్లిని చేసుకొని వస్తాడంట నా కొడుకు యాడున్న జల్ది ఇంటికి వచ్చేటట్టు చూడు తల్లి అమ్మా నా పిల్లగాడి ఇంటికి రావాలి లచ్చక్క ఓ లచ్చక్క ఏంటమ్మే ఏమైంది లచ్చక్క ఏం చెప్పాలి తమ్మి నా కొడుకు పిల్ల తల్లిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి పోయిండంట పిల్ల తల్లిని చేసుకుంటాడా గిట్లా అంటున్నాయిందాక అవుతమ్మి నిజం ఏం చెప్పాలి తమ్మి నా పిల్లగాడు గట్లా పిల్ల తల్లిని చేసుకుంటా అని చెప్పి పోయిండు నువ్వు ఏడవకు అని దేవులాడుకొని వస్తా మంచిది తమ్మి జర్నీ కడుపు చల్లకుండా పోయి ఆడున్నాడో పట్టుకునిరా కుడకలు తీసుకుంటాం కొబ్బరి నూనెకు కుడకలు తీసుకుంటాం చక్కెర ఇస్తాం అమ్మా కుడకలు ఉన్నాయా కొబ్బరి నూనె ఇస్తాం కుడకలు తీసుకొని సరేనన్న వెండి కుడకలకు కొబ్బరి నూనె ఇస్తాం కొబ్బరి నూనె ఇస్తాం అమ్మా ఎండిన కుడకలకు కొబ్బరి నూనె ఇస్తాం
అమ్మా కుడుకలు ఉన్నాయమ్మా కుడుకలు ఉన్నాయమ్మా కొబ్బరి ఇస్తాం కూర్చొని ఏడుస్తున్నావు ఎందుకు? ఇంకేముందే ఏడవక్క, ఏడ్చుకుంటా ఏడుపు తప్ప ఇంకేం పెట్టిండు నాకు. పొద్దున్నుంచి ఒక్కటే ఏడుపు. వాడు రాకపా ఏం లేదు, ఇది వారాయే నువ్వు ఫోన్ చేసి కూడా. అన్నా ఎడిగిపోతున్నావునా? ఓరయ్యా యాడికి పోయినవరా? నీ గురించే దేవులాడుతున్నా. కుడుకలమ్మా కుడుకలమ్మ. అప్పటి నుంచి దుడకలు ఏయ్ ఎవరు నువ్వు అప్పటి నుంచి దుడకలు అంటున్నావు? ఎవరంటున్నావు? అన్నా పొద్దున్నే పని మీద పోయి ఇప్పుడు వస్తున్నానా? పొద్దుగాల పోయింది బాగానే ఉందిరా. ఆడ మీ అమ్మ ఓ అంటే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అన్న తప్పుకు కట్ట తీసుకున్నా వెనకబడ్డదిరా నాయన. అట్లానా? మరి గట్లనా అంటే ఏంద్రయ్యా? పిల్ల తల్లిని చేసుకుంటా అన్నావు అంట కదరయ్యా? ఇది ఎక్కడ పరిశాను? మీ అమ్మ ఏడ్చుకుంటా ఊరంతా ఒకటి చేస్తుందిరా నాయన. ఇదేం లొల్లన్నా? పిల్ల తల్లి నేనెందుకు చేసుకుంటా? సరే కానీ ముందు ఇంటికి పోదాం నడరా. నడురి కుడుకలు మళ్ళా దుడకలు అంటావు. అప్పటి నుంచి ఇట్లా కూర్చో దుడకలు ఎందుకు కొడుతున్నావు ఆయనని? వచ్చినావురా అయ్యా, నువ్వైనా బాధలా, నేను పొద్దున్న నుంచి నా బాధలేనేరుంటే ఏదో రాయ్ దుడకలు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడో ఏమో దుడకలు అని, అందుకే కొట్టిన. అన్నా కుదిరి అన్నా. అమ్మా టవలి అమ్మా. ఏమైంది కాక? కుడుకలు అంటే దుడక అని కొడుతున్నా. ఏయ్ మళ్ళీ అవద్దాం అన్నవంటే కొడుక కోసి కారం పెడతా. ఎదువారాయి లొల్లి పాడగాను దుడకలు అనబట్టే. ఏం లెక్క దుడకదేంది? ఆయన రోజు మన గల్లీనే తిరుగుతాడు కుడుకలు కొబ్బరి ఇస్తాని. ఆయన అట్లా అనలేడు. నీకే చూని వాళ్ళు చెవుడు పాడుగాను. అయ్యో మరి నాకేమో గట్లిన వాడు పాడైంది తమ్మి. మరి నాకు నేనేం చేయాలి పాపం? ఏందే అమ్మా ఈ లొల్లి నీతోటి? ఇంకా లొల్లి అంటే అవురా, చేసిందంతా చేసి పిల్ల తల్లిని చేసుకుంటావురా? సిగ్గులేదా నీకు? నువ్వు పెట్టిన కథనే ఇదంతా. పిల్ల తల్లిని చేసుకోనికే పోతావు. జరనన్న సిగ్గుండారా నీకు? జరాగు ఈడేడికి పోలేదు, దేన్ని వేసుకోలేదు. గట్టిగా చెప్తేనేమో నీకు వినబడి సావది, మెల్లగా చెప్తే వినిపిస్తుంది. ఏంది తమ్మి? ఈమెకి ఇనిపేరేమో ఇది ఎక్కడ బాధ అక్క మాకు. గట్లనా తమ్మి? మరి చందన్నేమో పిల్ల తల్లిని పెళ్లి చేసుకుంటుండని గట్ల చెప్పింది నాకు. ఆమెకు పెళ్ళి అయింది, ఒక పిల్లతల్లని చెప్పినా గానీ లడ్డే పెళ్లి చేసుకుంటాడని చెప్పలేదక్క. ఏందే చందన, అందరిని అన్నే అనబట్రి. నీ చెవుడు అట్లుంది మరి. అమ్మా నువ్వు ఏడ్చిన ఏర్పుకి ఊరంతా పిల్ల తల్లిని చేసుకున్నా అనుకుంటారు. నువ్వే కదరా రాయిని చేసుకుంటాను పోయినావు. పొద్దుగాల మళ్ళీ నాటకాలు చేస్తున్నావు. రేయ్ మీ అమ్మను ఫస్ట్ డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఆ చెవు ట్రీట్మెంట్ చేపిరా నాయన. సరే అన్న, ఏమైనా తీసుకోపోతే కొంపలు ముంచేటట్టు ఉంది. ఏంద్రా మీరిద్దరే గులుక్కుంటుర్రు గుయ్య? ఏందే చందన? నాయన కూర్చొని జర మెల్లగా చెప్పాడు. కూర్చో జర మెల్లగా చెప్పు. అమ్మ ఇప్పుడు పానం నిమ్మలైంది బిడ్డ నాకు. తమ్మి నా కొడుకు నా బాధ చూడలేక నా కొడుకుని తిరిగి పట్టుకొని వచ్చినావు. నీ అసుంటోడు ఊరికొక్కడు ఉండాలి తమ్మి. దాందేముందక్క, ఊర్లో అడవిలో ఏడుస్తుంటే చూసుకుంటా కూర్చుంటామా అక్క? ఇప్పుడైతే నువ్వు నిమ్మలంగా ఉన్నావు కదా అక్క. నిమ్మలమున్న తమ్మి. కుడుకలు తీసుకుంటా కొబ్బరి రాయిస్తా. కుడుకలన్నా కుడుకలన్నా రాయిట్రా తీసుకుంటాం. రానట్రా. అరే ఎందుకు రావన్నా? మా దగ్గర కుడుకలు ఉన్నాయి. రారా అక్కడ గల్లికి రా అన్నా. ఎందుకు రావన్నా? అటు రానన్నా. ఎందుకన్నా? అటు చూస్తే భయం అవుతుందన్నా. అప్పుడు అట్లా జరిగిందేమో కానీ ఇప్పుడు జరగదన్నా. నేనున్న పోదాం. అటు రానన్నా, పెద్ద పర్సన్. ఏం కాదు, నేనున్నా, నేను మాట్లాడతా పన్నాడు. నేను మాట్లాడుతున్నాడు. ఏందో లక్షక అంటే ఆమె అన్న? ఆమె లచ్చక్క కాదురా నాయన, పిచ్చక్క. ఆమెకు గట్టిగా మాట్లాడితే వినబడది, మెల్లగా మాట్లాడితే వినబడుతుంది. ఆమె ఒక రోజు నీకు ఇట్లనే కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాయనకనే కట్టి తీసుకొని వస్తుంది. ఆమె పిచ్చిదిరా నాయన, లచ్చక్క కాదు, పక్క మెంటలక్క. ఓ లచ్చక్కతో పిచ్చక్కతో నేను పెట్టుకుని అయ్యో గయ్యాళి ఉన్నది, గయ్యాళి మొత్తం గయ్యాళి అయ్యో.
దాకా చాయ్ తాగినవాక తాయినా తమ్మి. కుడుకలాక అవునా? కుడుకలు మీ ఇంట్లో తీసుకురా కొబ్బరిని తీసుకుందావు. నేనే ఆడ నుంచి పిలుచుకొచ్చిన ఆయనని. అవునా? నేను కూడా దుడకలను ఏం అనలే తమ్మి, కుడుకలనా అడిగిన. దుడకలేంటి అక్క? కుడుకలు ఇవి. ఒరేయ్, ఇప్పటిదాకా లచ్చక్క పిచ్చక్క నా గురించి మాట్లాడలేరారా? నా కొడుకు ఇగో మిషన్ తెచ్చి షోలో పెట్టిండు. నాకు ఇప్పుడు అన్ని నవడుతున్నాయి. కొడుకులారా ఉండు, మీ సంగతి చెప్తాను. అమ్మా, నా కొడుకుల్లారా యాడికి పోతారా? చోటోళ్ళు అంటే అంత చులకన్నారా మీకు? చోటోళ్ళు ఎప్పుడు చోటోళ్ళలాగా ఉండరు. చోటోళ్ళని ఇష్టం వచ్చిన మాటలు చెవులు వినబడతలేవు కదా అని అన్నారు అనుకో, కొడుకుల్లారా వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకు కూడా అన్ననో తమ్ముడో కొడుకులో ఇట్లాంటి మిషన్లు తెచ్చి పెడతారు. ఇంకొకసారి చోటోళ్ళ జోలికి వస్తే నా కొడుకు తొక్కుతా.